శ్రోతలకు నమస్కారం. గోదా వైభవం కార్యక్రమమునకు స్వాగతం. ప్రార్థన. జగద్గురో నమస్తుభ్యం హిమాలయ నివాసినే, నమస్తే దివ్యదేహాయ మైత్రేయాయ నమో నమః. ఆనాటి వేకువన గోదాదేవి స్వామిని దర్శించాలని తన చెలికత్తెలందరితో కలిసి కబుర్లు చెప్పుకుంటూ గుడికి చేరుకుంది. హేమ అనే చెలికత్తె గోదతో ఇలా అంది. హేమ అనునామె గోదతో ఇట్లు అనియే, నిన్న రాత్రి కలవచ్చే నిద్రలోన సఖియ ద్వారకాపురిలోన సత్యభామ కోప గృహమున కనిపించే తాపమూర్తి. సఖి, నిన్న రాత్రి నిద్రలో చిత్రమైన కల వచ్చింది సుమా. ద్వారకానగరంలోని అంతఃపురంలో కోపగృహం కనిపించింది. దానిలో కోపంతో తపించిపోతూ ఉన్న సత్యభామాదేవి కనిపించింది. స్వామివారు ఆమెను మనసారా అన్వయించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఆమె కోపం చల్లారలేదు. కోపం నిండిన ఆమె కొరచూపులో కోటి మెరుపులు ఒక్కసారిగా మెరిశాయి. ఆమె ముఖం ఊరగా బిగించి నిండా ముసుగు పెట్టి ముడుచుకొని పడుకుంది. మన స్వామి రసికశేఖరుడు కదా. ఆమె పాదాలంటి తల వంచి మ్రొక్కాడు. సత్యాదేవి రుసరుసలాడుతూ కాలు విసిరింది. ఆమె ముద్దు పాదం స్వామి శిరస్సును తాకింది. ఎంత అపచారం అయినా స్వామి కోపగించలేదు సరికదా. దెబ్బ తగిలిందా అంటూ ఆ పాదానికి పరిచర్య చేశాడు. మన వ్రజగోపాలుడు ధూర్తుడు కదా. అక్కడితో ఆగలేదు. మృదువైన తన వ్రేళ్లతో ఆమె చెక్కిళ్లను, భుజాలను, వీపును, జడను నైపుణ్యంతో స్పృశించి సత్యాదేవిలో మాధుర్య కళలు పుట్టించాడు. ఆయన లక్ష్మీనాథుడే అయిన ఆయన స్పర్శలో త్రిజగన్మోహనమూర్తి అయిన సత్యాదేవి కరిగిపోయింది. సత్యభామాదేవి అమాయకత్వానికి స్వామి చాలా సంతోషించాడు. స్వర్గలోకపు పారిజాత వృక్షాన్ని గరుడాళు వారిపై తీసుకువచ్చి ఆమె ఇంటి ముంగిట్లో నాటి పుష్పింపచేశాడు కదా. ఆమె ఇంటి ముంగిలి అంతా దివ్య పారిజాత పుష్పాల చిత్రవర్ణ శోభలతో విరాజిల్లుతూ ఉంటుంది. వైష్ణవుల ఇండ్లలో అందరూ గరుత్మంతుణ్ణి గరుడాల్వారు అని వ్యవహరిస్తారు. ఆ కుటుంబానికి సహజమైన ఈ ప్రయోగం ఇక్కడ చేయబడింది. అయితే అక్కడ ఒక చిత్రం జరిగింది. ఒక ఇంద్రధనస్సు, దాని నుండి సువాసనలు గుబాళించినట్లు పురివిప్పి నెమలి పింఛం నుండి దట్టమైన సుగంధాలు ప్రసరించినట్లు రంగురంగుల పూలతో అల్లిన ఒక పూదండ కనిపించింది. పారిజాత పుష్పాలతో ఆ మాలిక అల్లిన సత్యభామాదేవి స్వామిని సమీపించింది. సిగ్గుపడుతూనే స్వామి మెడలో అలంకరించాలని 2 చేతులతో ఆ దండను పైకెత్తింది. స్వామి ఒడుపుగా ఆమె బాహువును కదపడంతో ఆ దండ సత్యాదేవి మెడలోనే వక్షస్థలంపై కులికింది. సత్యాదేవి తీయని కోపంతో చిరునవ్వు నవ్వుతూ, స్వామి, నీ కోసమని ఈ పూలమాల తెచ్చాను, కానీ నీవు దీనిని నా మెడలో అలంకరించావు. నీవెప్పుడు చేసినా ఇటువంటి చిత్రపు పనులే కదా.
తమరు ధరించిన దండలను ప్రసాదంగా మేము ధరిస్తే మా జన్మ ధన్యమవుతుంది. కానీ మేము ధరించిన దండలు తమకు అర్పించడం సరసమా? సరే సరే, ఏం చేస్తాం, మరొక దండ కూర్చి తెస్తాను అన్నది. వేణుగోపాలస్వామి నవ్వుతూ ఇలా అన్నాడు. దేవిగారు, మీ జన్మ ధన్యమైతే చాలునా? మా మనస్సుకు పండుగ అయ్యే విధంగా మీరు ప్రవర్తిస్తే మీ జన్మ మరింత ధన్యమవుతుంది కదా. తమరు ధరించి ఇచ్చిన దండలే ధరించాలని ఈనాడు ఈ దాసునకు మనసయింది. వేరుగా మరొక దండ ఎందుకు? నీవు దాల్చిన దండనే నాకు సమర్పించవచ్చు కదా. ఈ జన్మలోనే కాదు సుమా, ఎన్ని జన్మలకైనా నీవిచ్చే దండలనే నేను ప్రేమతో స్వీకరిస్తాను. నీకు తెలిసినా తెలియకపోయినా నేనే కోరి స్వీకరిస్తాను. మన ఈ కుసుమ మైత్రి యుగ యుగాలు నడిచే లీలగా శాశ్వతమై ఉంటుంది. ఒక్కొక్క జన్మను ఒక్కొక్క పుష్పంగా స్వామి పాదాల యందు సమర్పణ చేస్తానని ఇంతకుముందు విష్ణుచిత్తుల వారు చేసిన స్తోత్రం మనం గుర్తు చేసుకోవచ్చు. సామాన్యంగా జీవుడు ప్రతి జన్మను తప్పనిసరి ప్రారబ్ధంగా తీరని బరువుగా మోస్తూ ఉంటాడు. ఆ స్థితిలో నుండి ఒక జన్మను ఒక పుష్పంగా లేక ఒక పుష్పమాలికగా ధరించి స్వామికి సమర్పణ చేసే స్థితికి జీవుడు పెరుగుతాడు. బరువుగా మోసిన జన్మలలో కూడా ఒక్కొక్క మంచి గుణాన్ని జీవుడు అలవర్చుకుంటూ ఉంటే స్వామి దానిని స్వీకరిస్తాడు. స్వామి ధరించిన దండ ఇచ్చిన యువతి ఆ ముక్తమాల్యద అంటే ఆమె ధరించిన దండ అని అర్థం. దాని యొక్క ప్రవర్తన ఉన్న ముఖ్య సంకేతం ఇదే. సత్యభామ కానీ గోదాదేవి కానీ భూదేవి అంశలో జన్మించినారు. భూమి నుండి పుట్టిన ప్రతి పంట సూర్యాంతరవర్తి అయిన నారాయణుని అనుగ్రహము వలన పుట్టినదే. జీవుల రూపంలోని నారాయణుడే వాటిని స్వీకరిస్తాడు. ఇది ఒక శాశ్వత లీల. భూదేవి తాను పండించి ధరించిన పంటను తన బిడ్డలైన జీవులకు ప్రేమతో సమర్పించి మాతృమూర్తిగా సార్థకత చెందుతోంది. ఈ సమర్పణ జీవుల ద్వారా దేవునికి చెందుతున్నప్పుడు ఆ భూదేవియే స్వామికి ప్రేయసి అయి ప్రేమమూర్తిగా నిలబడుతుంది. అంటే జీవులకు మాతృమూర్తిగా, జీవులలోని దైవాంశకు ప్రియురాలుగా ఉంటుంది. స్వామి ఇలా అనగానే సత్యాదేవి మనసు ఉప్పొంగింది. లేత సిగ్గుతో ముఖం రంజితమైంది. పారవస్యం శరీరాన్ని ఆవరించింది. తన వక్షాన ధరించిన దండను మెల్లగా తీసి స్వామి వక్షాన అలంకరించింది. చెలి, నేను స్వప్నంలో చూసిన స్వామి అన్ని వ్రేళ్లకు రవ్వల ఉంగరాలు ధగధగలాడిపోతున్నాయి. ఇక్కడ స్వామి కళ్యాణం రోజున స్వామి ముఖం ఎంత శోభగా ఉంటుంది. సరిగా అలాగే లక్ష్మీ కళలు కుప్పపోసినట్లు ఆ స్వామి ముఖం వెలిగిపోతోంది. చెబితే నమ్మవు గాని సఖీ, సత్యభామను చూస్తే సరిగ్గా నీవే అనే భ్రాంతి కలిగింది. అదే ముఖం, అదే కంఠం, అదే ముక్కు, నుదుటిపై తిలకం కూడా అచ్చంగా అలాగే ఉంది. హేమైలా అనగానే గోద ముక్కిపై వేలుంచుకొని, తప్పు కదూ, అంత పెద్ద మాట అనవచ్చునా? మహర్షులు కూడా
సేవించే పవిత్రమూర్తి ఆ సత్యభామాదేవికి మనకు సాటియా? ఎంత అమాయకురాలివే! ఏమైనా ఒక్క మాట చెప్తాను, నీ జన్మ ధన్యమయ్యింది. అటువంటి స్వప్నము దర్శించావు, ధన్యురాలవు చెలి. ముగ్గురు ఈ విధంగా ముచ్చటలాడుకుంటూ చేతులు పట్టుకొని స్వామి కోవెలకు చేరుకున్నారు. స్వామి లీలలు కొన్ని నవ్వులాటగా కీర్తనలు కట్టి పాడుకున్నారు. గోదాదేవి ఇలా గానం చేసింది. సుకుమార మనోహర గోపైవతుల మనస్సులను హరించిన గోపికా మానస చోర, నీవు నీ కంఠాన అలంకరించిన దండలు మేము ప్రసాదంగా స్వీకరిస్తే మాకు ముక్తి కలుగుతుందని మేము నమ్ముతున్నాము. నీవు మాత్రం సత్యభామాదేవి ధరించి ఇచ్చిన దండలే రక్తి అని భావిస్తున్నావు. ఈ నయగారాలు మాకర్థం కావడం లేదు. నీ ప్రవర్తనా విధానాలు ఎప్పుడూ మా ఊహలకు అతీతంగానే ఉంటాయి. పరిపూర్ణ యవ్వనంలో ఉన్న వనితలు తమ మెడలో ప్రీతితో ధరించిన పూలదండల కోసం ఇంతగా తపించిపోయే ఘనత నీకొక్కనికే చెల్లింది. ఈ ఘనతకు నిన్ను ఎలా మెచ్చుకోవాలో కూడా తెలియడం లేదు. అలా అని మెచ్చుకోకుండానూ ఉండలేకపోతున్నాను. గోపికానాథ, నీ ముచ్చట తీర్చడానికి మగవారు ధరించి ఇచ్చిన దండలు పనికిరావా ఏమిటి? పడుచు కన్యలు ధరించి ఇచ్చిన దండలే ఉండి తీరాలా? ఓహో, ఇటువంటి వింత వింత వేషాలు దేవకీదేవి కడుపున కృష్ణునిగా పుట్టిన తరువాతనే నేర్చుకుంటున్నావు కదా. దేవకి కడుపున పుట్టిన యావల నేర్చితివి ఇట్టి ఆశ్చర్యములన్, నీ విభవంబు అంతకు మున్నే విధముల చిత్రలీల ఎదుగదు పురుష అని పలికి తోటలోనికి చని చెలులును తాను గోదచనే ఇంటికి ఆ దినమంత చెలులతో కూడా పెను బ్రజగోపాలదేవు వింతలలోనన్ నాకు గూడను స్వామి స్వప్నాన కనుపింపడు. ఒక మారేని వెరిదీరి నిద్ర పట్టిన గదా స్వప్నముద్ర పట్టు అనుచు నిట్టూర్పు నిగడించి ఆబులించే. ఇలా స్వామితో పరాచకాలాడిన గోదాదేవి గుడిలో నుండి తోటలోనికి వెళ్ళి కొంతసేపు చెల్లులతో విహరించింది. ఆ తరువాత ఇంటికి వెళ్ళి చెలికత్తెలతో గోపాలదేవుడు వ్రజగోకులంలో చేసిన లీలలు ముచ్చటించుకుంటూ ఉంటే పగలు ఇట్టే గడిచిపోయింది. రాత్రివేళ ఆమె ఇలా అనుకుంది, నాకు కూడా ఒక్క మారైనా స్వామి స్వప్నంలో కనిపించకూడదా? అదెలా సాధ్యం? నాకు ఈ వెర్రి తీరి నిద్ర పడితే కదా స్వప్నముద్ర కలగడం అంటూ నిట్టూర్పు విడిచి ఒక ఆవులింతరాగా ఆవులించింది. ఆమె ప్రార్థన శ్రీకృష్ణుడు విన్నట్టున్నాడు. గోదకు కూడా చిన్న కునుకు పట్టింది. సుదూర తీరాన నుండి వేణుగానం సన్నగా వినవస్తోంది. కానీ అక్కడ ఉన్నదెవరో మాత్రం తెలియరావడం లేదు. పాల వర్షం కురుస్తున్నట్లు వెన్నెలలు వెల్లివిరిసి ఉన్నాయి. గోద చిన్న పిల్లవలే ప్రతి పొన్న చెట్టులోనూ అన్వేషించింది. ఒకచోట ఎలాగో వేణుగోపాలుడు దొరికాడు. ఆమె
అతని పాదములకు మ్రొక్కి ప్రేమగా పలుకరించింది. అతడు చిరునవ్వు నవ్వాడు. ఇప్పుడు గోదాదేవికి లభించిన అనుభూతి కూడా చక్కటి స్వప్నముగా వచ్చింది. బృందావనాన్ని, గోపికలను స్మరించింది కనుక ఆ అనుభూతి యొక్క తత్వాన్ని ఆమెకు కూడా స్వామి ప్రసాదించాడు. కనుకనే గోదాకుమారి చెట్టు చెట్టులోనూ స్వామి అస్తిత్వాన్ని అనుభవించింది, అన్వేషించింది. ఒకే రూపంలో స్వామి కనిపించడం అంటే ఒక్క చోటనే జరుగుతుంది. ఈ పద్ధతిలో అన్వేషణ చేస్తున్న తన హృదయంలోనే స్వామి మూర్తిని దర్శన చేసింది మన గోదాదేవి. తన హృదయంలో ముందు స్వామిని ప్రతిష్ఠించుకోవాలి. తరువాత స్వామిని సాటి జీవులలోనూ, తరువాత ప్రకృతిలోనూ దర్శించాలి. అటుపైన మళ్ళీ తన హృదయంలోని స్వామి వద్దకు రావాలి. అప్పుడు ఇలాంటి సాన్నిధ్యం నారదాది మహర్షులతో సహా అందరికీ కూడా లభిస్తుంది. స్వామి ఇలా అన్నాడు, తోటలోని పువ్వులు తెచ్చి దండలు కూర్చి నీవు ధరించు, ఆ దండలే నాకు సమర్పించు. ఇకపైన నీ కేశ సంపదను జడ అల్లుకోవద్దు, కేశాలను పైకి ముడిచి వయరముడి బిగించుకో. నుదుట ముద్దుగా దోసగింజ వంటి ఆకారంలో నిలువుగా చిన్న బొట్టు ధరించి దాని క్రింద చిన్న చుక్క అలంకరించు. వక్షాన ఒక వనమాల ధరించి వచ్చి దాన్ని ఆలయంలోని నాకు సమర్పించు. స్వామి ఇలా అంటూ ఉండగానే గోదకు మెలకువ వచ్చింది. దేవాలయంలో ఘంటానాదము వినిపించింది. అనగ మెలకువ కల్గే దేవాలయమున ఘంట వినిపించే, శుచి ఔచు కదలి వచ్చు గోద దీక్షల తొలి రూపు కోర్చు సిరులు, 9వ రేయి నవభావ తుందిరములు. కోనేటిలో స్నానమాడి శుచి అయి కదలి వస్తూ ఉన్న గోదాకుమారి కన్నులలో స్వామి ఆదేశించిన దీక్ష తళుక్కుమంది. ఆమె దీక్ష వహించిన ఆ 9వ నాటి పవిత్ర దృష్టి భక్తులలో రసమయ భావాలను కలిగించుగాక. స్వస్తి సశేషం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.